ప్రస్తుతం మనం అమరాపురం మండలం హేమావతి గ్రామంలో కొలువై ఉన్న ఎంజేరు సిద్ధేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాం. దేవాలయంలోకి అడుగు పెట్టగానే మనకు ముందుగా నిలువెత్తు శాసన స్తంభం దర్శనమిస్తుంది. స్తంభంపై నోళంబుల వంశానికి చెందిన వివరాలన్నీ ఉన్నాయి. యుద్ధాల్లో హరవీర భయంకరులుగా పేరొందిన ఈ రాజధాని ఈ ఆలయం 7వ శతాబ్దంలో నోళంబులు నిర్మించారు. ఇప్పటికీ ఈ సుందరమైన ఆలయం చెక్కు చెదరకుండా ఉంది అంటే అలాంటి అద్భుతమైన పురాతన కట్టడం. మరి సాధారణంగా ఆలయాల్లో శివుడిని లింగ రూపంలో దర్శిస్తాం, కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా మనిషి రూపంలో ఉన్న శివుడిని ఇక్కడ మాత్రమే దర్శిస్తాం. పేరుకే ఈ ఆలయం ఆంధ్రాలో ఉన్న ఎక్కువగా కన్నడ భక్తులే ఈ స్వామివారిని దర్శిస్తారు. సిద్ధేశ్వర స్వామి ఆలయ వెనుక భాగాన మరో సుందరమైన ఆలయ కట్టడం ఉంది. పెద్ద పెద్ద నందులు, బ్రహ్మసూత్రం కలిగిన భారీ శివలింగాలు ఉన్నాయి. అబ్బురపరిచి శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ ఉన్న ఈ కోనేరును సప్తవర్ణాల కోనేరు అని కూడా అంటారు. అప్పట్లో ఈ కోనేరు ఈ నీరు 7 రంగులుగా మారేవంట. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే ఫాలో చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మీ ముందుంటా.